వాట్ ఈజ్ వేరియబుల్ షాడోయింగ్? వేరియబుల్ షాడోయింగ్ మీద మనకి ఒక చిన్న ఇంపార్టెంట్ ట్రిక్కీ క్వెషన్ అనమాట ఇది. వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ విత్ ద సేమ్ నేమ్ ఇన్ డిఫరెంట్ స్కోప్స్. అంటే మాకు ఒక వేరియబుల్ ఉంటది. ఒక వేరియబుల్ డిఫరెంట్ స్కోప్స్‌లో అంటే బ్లాక్ స్కోప్‌లో, ఫంక్షన్ స్కోప్‌లో రెండిట్లో గూడా మనకి సేమ్ వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేయడం జరుగుతుందనమాట. కాకపోతే అసైన్‌మెంట్ వాల్యూ అనేది డిఫరెంట్ ఇవ్వచ్చు. కాకపోతే సేమ్ వేరియబుల్‌ని మనము డిఫరెంట్ స్కోప్స్‌లో మనం ఎప్పుడైతే అది డిక్లేర్ చేస్తామో దాన్ని ఏమంటారంటే వేరియబుల్ షాడో అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ మనం లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పి తీసుకున్నాము. ఫంక్షన్‌లో ఒకటి రాసాము షాడో అని చెప్పేసి. దీంట్లో లోపల లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి మళ్ళీ ఏని మనం డిక్లేర్ చేసాము సేమ్. అలాగే కన్సోల్ లాగా అని చెప్పేసి మనకి ఏని కన్సోల్ చేసాము. తర్వాత మనం షాడో అని చెప్పేసి ఈ యొక్క ఫంక్షన్‌ని కాల్ చేసాము. తర్వాత మనం మళ్ళీ ఏని కన్సోల్ చేసాము. అంటే మనం ఫస్ట్ ఏని బయట అంటే బయట మనం బయట డిక్లేర్ చేసాము. తర్వాత ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసామనమాట. మళ్ళీ ఫంక్షన్ లోపల దీన్ని కన్సోల్ చేసాము. బయట కూడా కన్సోల్ చేసాము. దీని యొక్క రిజల్ట్ చూసినట్టయితే మనకి ఏమొస్తదంటే ఫస్ట్‌ది ఫంక్షన్ లోపల ఏదైతే మనం డిక్లేర్ చేసామో, కన్సోల్ చేసామో అది 20 వచ్చింది. ఫంక్షన్ బయట ఏదైతే మనం చేసామో ఔటర్‌లో అది మనకి 10 వచ్చింది. ఎందువల్ల అంటే మనకి ఇది ఇది ఫంక్షనల్ స్కోప్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక మనకి ఇది లెట్ కాబట్టి ఫంక్షనల్ స్కోప్ కలిగి ఉంటుంది. ఇది బయట ఉంది కాబట్టి ఫంక్షనల్ స్కోప్ కలిగి ఉంటుంది కాబట్టి మనకి 10 వచ్చింది. బయట వాల్యూ తీసుకున్నది. ఇది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి లెట్ ఇక్కడ దీని యొక్క షాడోని తీసుకొని ఇది ఇక్కడ ఏ ఈక్వల్ 20ని మనకి ఇక్కడ రిటర్న్ చేయడం జరిగిందనమాట. ఇది ఏంటంటే మనకి వేరియబుల్ షాడోయింగ్ అని చెప్పేసి ఈ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ అనమాట. ఏం లేదు మనకి సేమ్ వేరియబుల్‌ని మనము డిఫరెంట్ స్కోప్స్‌లో మనం ఏం చేస్తాము డిక్లేర్ చేస్తాం అంతే ఏం లేదు. అసైన్‌మెంట్ వాల్యూ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. కాకపోతే డిక్లేర్ అని చేయడం అనేది సేమ్ వేరియబుల్‌ని మనము ఫంక్షన్ స్కోప్‌లో చేసింది సేమ్ మనం బ్లాక్ స్కోప్‌లో కూడా చేస్తామనమాట. ఇలాగా చేయడాన్ని వేరియబుల్ షార్టింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.